అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సో ఈ రోజు ఇది జరిగింది పొద్దున్నే వచ్చి ఇది చేసింది కేవలం కమ్యూనిటీ కాంటాక్ట్, అంటే పోలీస్ కి సామాన్య జనానికి మధ్యలో పరిచయాలు సత్సంబంధాలు పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశం, మంచి ఉద్దేశంతో చేసింది ఇది. సో అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడ అదే విధంగా ఒకటి చెప్పాలనుకున్నా ఏంటంటే, అనవసరంగా వితండవాదం చేయడము, మా ఇంటికి ఎట్లా వచ్చేసినారు, ఇది ఎట్లా వచ్చేసినారు, అది ఎట్లా వచ్చేసినారు అంటే కాదు. మేము మంచోళ్ళకు చాలా మంచోళ్ళం, చెడ్డోళ్ళకు అంతకన్నా చెడ్డోళ్ళం. సో అందరికి తెలిసి ఉండాలి. ఇది ఊరికేనే మాట్లాడితే మీ మీదే ఉల్టా ఆన్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడినందుకు కేసులు అవుతాయి. సో ఇది మీరు చట్టానికి లోబడే మేము చేస్తున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి. ఏదైనా ఉంటే ఈ రోజు వీడియోలు ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు ఏదైనా తీసుకొని వైరల్ అవుతున్నాయి, అది అందరికీ తెలుసు, కనిపిస్తుంది. మేమేమైనా దౌర్జన్యం చేసినాము అంటే అది మీరు రేపు పొద్దున అది మీరు పెట్టొచ్చు. సో మేము చేయనప్పుడు అది ఉల్టా చేస్తే మీ మీదే ఉల్టా అవుతుంది. సో ఇదొకటి. బట్ ఇవన్నీ చెప్పినా కూడా ఈ మధ్యలో నేను చాలా హర్షం వ్యక్తం చేస్తున్నా. ఒకదానికి చాలా కోఆపరేట్ చేస్తున్నారు జనాలు. సీసీటీవీ కెమెరాస్ గానీ ఇంకోటి గానీ, పోలీస్ అంటే ఎంతో గౌరవంతో వాళ్ళు ఇది ఫండ్ చేసి పోగేసి డబ్బులు వేసి చేస్తున్నారు. సో చాలా మంచి విషయము అది. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ ఇట్లాంటి కమ్యూనిటీ పోలీసింగ్ కి ఈజీ ఉండడానికి టెక్నాలజీ, సీసీటీవీ కెమెరాస్ వగేరా అన్ని మీరు కూడా అట్లానే చేస్తే మనకి క్రైమ్ డిటెక్షన్ లో చాలా యూజ్ అవుతుంది. ఇదొక అంశం. ఇంకొకటి ఒక 3-4 అంశాలు చెప్పాలనుకుంటున్నా. ఒకటి డ్రగ్స్, గాంజా, వీటికి దూరంగా ఉండాలి. గుడుంబ అనేది కూడా అది కల్తీ, అది హెల్త్ కి ఎట్లాంటి విధంగా మీరు ముందు కూడా ఎప్పటికీ కూడా అది మన హెల్త్ ప్రాబ్లం, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. సో అది దాని నుంచి దూరంగా ఉండాలి. ఇంకొకటి సైబర్ క్రైమ్స్ ఈ మధ్య అవుతున్నాయి. అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి. సో సెల్ ఫోన్స్ ఇప్పుడు అన్ని ఒక లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయిపోద్ది, ఓటీపీ అడుగుతారు, ఓటీపీ చెప్పేస్తాం. సో డబ్బులన్నీ పోతాయి. అదొక విధంగా. బట్ ఈ మధ్య ఇంకో కొత్తగా ఏంటంటే, పోలీస్ అధికారులమని వాళ్ళ డీపీ పెట్టుకొని మెసేజ్లు చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళమని ఫోన్ చేస్తారు. అట్లా నిజంగా ఉండదు. సో అది కూడా ఒకటి జాగ్రత్త పడాలి మనం. డీపీ పోలీసు ఉంటే ఇంకా వాళ్ళే అనుకొని ఏదో కొరియర్లు పంపిస్తా అంటారు, అందులో డ్రగ్స్ ఉంటాయి. సో మీరే మళ్ళీ మీ మీదే ప్రాబ్లం అవుతుంది. సో ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, ట్రాఫిక్ ఏ విధంగా కూడా ట్రాఫిక్ అంశంలో సైన్ బోర్డ్స్ కానీ, చిన్న పనులు కానీ, రోడ్ల మీద చిన్న మరమ్మతులు ఏమున్నా కూడా సో మీరు కాంట్రిబ్యూట్ చేసుకొని చేయగలిగితే మా పోలీస్కి చాలా హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంటర్న్ అది మీకే హెల్ప్ అవుతుంది. సో ఎప్పటికైనా కూడా పోలీసుకి అండ్ మీరు మనం అందరం ఒకటే. మీకు యూనిఫామ్ ఉండదు, మాకు యూనిఫామ్ ఉంటుంది, అంతే తేడా. అదర్వైజ్ అందరం కూడా కలిసి సమాజం కోసమే పనిచేస్తున్నాము. సో ఎప్పటికీ మీ కోఆపరేషన్ ఇట్లానే ఉండాలి అని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.